వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడిగూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ ఆశయాలను నాయకత్వాన్ని ఆకర్షితులై కుప్పం నియోజకవర్గం అడవి బుద్గూరు పంచాయతీకి చెందిన 20 మంది యువకులు ఆదివారం కుప్పం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరారు. వారిని జనసేన పార్టీ కండువ కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండడంతో కూటమి నాయకులకు మద్దతుగా పనిచేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జన సైనికుడు కృషి చేయాలని, అలాగే కూటమి ప్రభుత్వం కుప్పం జనసేన పార్టీ నాయకులను సభ్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ద్వారా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రతి వాడా తెలియజేయాలని నరేష్ తెలిపారు. చిన్న అని లక్ష్మీపురము మంచి యాక్టివ్ పర్సన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నీకేంటి ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తాపడి 2 కార్లు ధ్వంసం. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ప్రమాదాన్ని చూసి చెలించిపోయి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకొని స్థానికులు వెంట ఉన్న సిబ్బంది నాయకుల సహాయంతో బాధితులను కారు నుండి వెలికి తీసేసిన హరీష్ రావు స్వయంగా తన వాహనంలో క్షత్రగాత్రులను ఎక్కించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలింపు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించి అవసరమైన సహాయ సహకార చర్యలను చేపట్టాలని సూచించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం మే 4వ తేదీన నీట్ యూజీ 2025 పరీక్ష సందర్భంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు గవర్నమెంట్ కళాశాల ఫర్మెంట్, సిల్వర్ జూబ్లీ కళాశాల, కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ నీట్ పరీక్ష కేంద్రాలను కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుసేన్ పీరా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా మాట్లాడారు.
భగవద్గీత అంటే మంచి మార్గంలో జీవించడం. డాక్టర్ శంకర్ శర్మ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో 18వ చిన్మయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్లో ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న చిన్మయ మిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈరోజు వేసవి శిక్షణ మరియు కాంపిటీషన్ సహకరించిన పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు ఉత్తేజించినప్పుడు చూస్తుంటే నాకు అసలు ఈ లోకంలో ఉండదా లేకపోతే వేరే యుగాలలో సంచరిస్తున్నామా అంత అవకాశము, తర్వాత నీటిని సేవ్ చేసే అవకాశము, ఇన్ని రకాలుగా అంటే ధర్మ మార్గాన నడవడం అంటే వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. టోటల్ మానవ జాతికే ఇది భగవద్గీత అనేది ఒక దిశా నిర్దేశం చేసిన మహాకావ్యము. అంటే ఒక గొప్ప విషయం. భగవద్గీత నేర్చుకున్నారు, భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారు అంటేనే వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి జరిగినట్టు. ఎందుకంటే హరి ఓం ఆ భగవద్గీత మానవ జాతి ఉన్నన్నాళ్ళు మానవ జాతికి మొత్తం యూనివర్స్ను కూడా ఈ కాస్మోస్ ఈ విశ్వానిలో ఉండే సీక్రెట్స్ కూడా భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే ఒక మాతాజీగా ఒక సన్యాసినిగా. బట్ స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏమంటారంటే ఈనాటి బాలురే రేపటి పౌరులు. ఎందుకంటే మొక్కే వంగనేది మౌనే వంగన అంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని భగవద్గీత అంటే ఏమిటి, ఆ ఫౌండేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీగా నేర్పించేటటువంటి అవకాశాన్ని, అలాగే మనం రాయలసీమలో పుట్టాం కాబట్టి వేమన పద్యాలు, భాగవత పద్యాలు, తెలుగు మనం బాగా చదవాలి, మాట్లాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ఎవ్వరు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. కాబట్టి పద్యాలు అంటే కూడా తెలుగు మాట్లాడమే రావట్లేదు, ఇంక పద్యాలు ఏం పడతారు. కాబట్టి అందుకని వేమన పద్యాలు, సుమతి శతకాలు, తర్వాత నెక్స్ట్ భగవద్గీత, భాగవత పద్యాలతో పాటు నృత్యము, కోలాటాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటి విషయాలతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక వికసనానికి సంబంధించినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ చేస్తాము. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి ఆలయంలో జరుగుతున్న భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ ఉత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు నిత్యహీనికం చతురార్చన విద్యారణ్య జయంతి పురస్కరించుకొని ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం జరిపించి పూజలు నిర్వహించారు. అందులో భాగంగా నేడు ఉదయం పల్లకి సేవ, సాయంత్రం శేషవాహన సేవలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
లక్ష్మీ విద్మహే విష్ణుపత్న్యై ధీమహి లక్ష్మీ పుష్పం కన్యాకుమారి ధీమహి వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీఎంసీఏ దశల వారీగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24-25 తేదీన విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిహెచ్ఓస్ అందరూ మహాధర్నా చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మె 3వ రోజు జిల్లా కేంద్రంలో కార్యక్రమం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా జిల్లా పరిధిలో సిహెచ్ఓలు అందరూ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళకు సంఘీభావం తెలపడానికి, వాళ్ళకు సపోర్ట్గా ఉండడానికి ఈరోజు మేము వచ్చాము. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ఈరోజు మంత్రి గారు మాట్లాడుతూ మీరు తమ విధుల్లోకి వెళ్ళండి, లేకుంటే మీ విధుల నుంచి తొలగిస్తామని చెప్పడం కూడా చాలా దురదృష్టకరమైన విషయము, చాలా విచారకరమైన విషయము. వీళ్ళని బెదిరిస్తున్నారా ఏంటి? మీరు వర్కర్సు వారం రోజుల నుంచి తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలని ధ్యేయంగా పనిచేస్తుంటే వాళ్ళని బెదిరిస్తారా? ఇన్సెంటివ్ అడిగితే తప్ప, జీతాల్లో పెంపు అడిగితే తప్ప, మీరు 6 సంవత్సరాల క్రితం ఇచ్చిన జీతాలు ఇంతవరకు అవే ఉన్నాయా? పెట్రోల్ ధరలు పెరగట్లేదా? నిత్యావసర ధరలు పెరగట్లేదా అని కూడా ఈ సందర్భంగా దర్చుకున్నాం. దయచేసి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబించడం మంచిది కాదు. చాలా చిన్న స్థాయి వ్యక్తులు, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేయకుంటే ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏంటి అని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రతి ఊర్లలో ఎంబీబీఎస్ డాక్టర్ని అపాయింట్ చేసి ఉన్నారా? మీరు లేరు కదా. పిహెచ్సిలో ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారా? మార్నింగ్ వచ్చి 1 అవర్ 2 అవర్స్ కూర్చొని వెళ్ళిపోతున్నారు. మిగతా టైంలో ప్రజల పరిస్థితి ఏంటి? బీఎస్సీ నర్సింగ్ చదివి వాళ్ళ ప్రజలకు సేవ చేస్తుంటే మీరు అది గుర్తించకపోగా ఉల్టా వాళ్ళని బెదిరిస్తారా?
ఇది హెల్త్ మినిస్టర్ కూడా మంచిది కాదు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా దిగి వచ్చి వాళ్ళ చర్చను పిలవాలి. ఇమ్మీడియట్గా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కనుక్కొని పరిష్కారం చేస్తే అందరికి బాగుంటుంది. లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళతో పాటు ఉండి వాళ్ళకు సహకరిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ. ఈరోజు 7వ రోజు మా నిరవధిక సమ్మెలో భాగంగా సిటీ కాంగ్రెస్ కమిటీ తరఫున అన్నగారు మాకు వచ్చి సంఘీభావం తెలపడం అనేది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. అయితే గత 7 రోజులుగా మేము ఇంత మండుటెండలో కూడా మా సమస్యల కొరకు ఇంతమంది ఆడపిల్లలు 26 జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ సమ్మె అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంత మేము ఉధృతంగా పోరాటం చేస్తున్నా సరే మా సమస్యల కొరకు ఆరోగ్య శాఖ మంత్రి గారు మా ఎంతో చాలా చులకనగా మాట్లాడడము మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము బీఎస్సీ నర్సింగ్ చదువుకొని ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో 10-12 వేలకు చదివే పనిచేసే వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు జీతాలు ఇవ్వడమే గొప్ప అన్న చిన్నంగా మంత్రి గారు వ్యాఖ్యానించడం అనేది మమ్మల్ని చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఏదైతే మేము సమస్యల కొరకు గత 2 సంవత్సరాల నుంచి మేము ఏవైతే ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామో వీటికి మేము ఎన్నిసార్లు అధికారులకు మరియు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించుకున్నా సరే మా సమస్యలు ఏవైతే పరిష్కారం కాకుండా ఉండిపోయాయో కేవలం ఆ సమస్యల కొరకు మాత్రమే మేము ఈ విస్తృతంగా సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మా సమస్యలను అంగీకరించి మా సమస్యలకు పరిష్కారం చూపగలరని మీడియా సముఖంగా మంత్రి గారిని మరియు అధికారులను విన్నవించుకుంటున్నాను. మీ పోస్టు? నేను రాష్ట్ర నాయకుడినండి, ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మిడిల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నిరంజన్. చర్చలకు పిలవాలని చెప్పి మొన్న 6,000 మంది కూడా ధర్నా చేశారు విజయవాడలో వర్కర్స్ అందరూ కలిసి 24వ తారీఖు. అయినా కూడా ప్రభుత్వంకు అన్ని విషయం తెలిసి కూడా వీడు 7 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఏంటంటే మొండి వైఖరి అవలంబిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా ధర్నా చేస్తుంటే మున్సిపల్ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ 40 రోజుల పైగా ధర్నా చేస్తుంటే ఆ రోజు సంఘీభావం తెలిపి ఇది వైసీపీ ప్రభుత్వానికి మంచిది కాదు, ఇలా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది త్వరలో అని చెప్పిన వారు ఈరోజు మీకు ఎందుకు కనపడట్లేదా? వాళ్ళు మండు టెండర్లో చేస్తున్న 7 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా మీకు కనపడట్లేదని కూడా ఈ సందర్భంగా అడగదలుచుకుంటున్నాం. త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో కనుక్కొని వాళ్ళ పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తే అందరికీ బాగుంటుంది. లేకుంటే మీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో పడిపోయేదే. దయచేసి ఆలోచించండి. ప్రతి వర్కర్ పనిచేస్తేనే ప్రభుత్వాలు ముందుకు నడవగలుగుతాయి, కానీ కార్మికులు పనిచేయకుంటే ప్రభుత్వాలు ముందుకు ఎలా నడుస్తాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కర్నూలు జిల్లా దీపావళి తెలుపుతున్నాము. రేపు మార్నింగ్ వరకు చూస్తాము. అంటే కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సందర్భంగా డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. డెఫినెట్గా మంత్రి గారిని కూడా కలుస్తాము. నారా లోకేష్ గారిని కూడా త్వరలో కలిసి మా షర్మిల మేడం కూడా ఈరోజు మార్నింగే చెప్పాము. షర్మిల మేడం సానుకూలంగా స్పందించారు. 1 or 2 డేస్లో మేడం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. విజయవాడలో ఉన్న వీళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళని కూడా పోయి మేడంను కలవమని చెప్తాము. అందరూ కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడమా లేకుంటే ఎలా హెచ్చరిస్తారు అనేది ఆలోచిస్తాం. త్వరలో ఆలోచించుకొని చెప్తాం. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకి విచ్చేస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికేందుకు ఆసిఫాబాద్ జిల్లా చేరుకున్న రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం పలికిన మంత్రి సీతక్క మరియు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. కర్నూలులో భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలి. కమ్యూనిటీ హాల్కు స్థలం ఇవ్వాలి. సగర కార్పొరేషన్కు నిధులు ఇచ్చి ఆదుకోవాలి. సంచార జాతిలా బ్రతుకుతున్నామని ఆ సంఘం యొక్క నాయకులు వెల్లడించారు. ఈరోజు శ్రీ భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఆ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కాబట్టి
తగు సౌకర్యాలు మాకు కల్పించాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. ఆ తర్వాత భగీరథ కమ్యూనిటీ హాల్ కోసం కొంచెం స్థలం కేటాయిస్తే మేము దాన్ని నిర్మించుకోవడానికి చెప్పేసి మా ద్వారా ఆయనకు కరపత్రం ఆయనకు మా అర్జీ ఇవ్వడం జరిగింది. అట్లనే భగీరథ విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్టాపన చేసి పెద్దలందరితో సహాయ సహకారాలతో అక్కడ ప్రతిష్ట చేస్తామని చెప్పి ఆయన ఎదురుగానే మేము వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి అన్ని విధాల జిల్లా కలెక్టర్ గారు మాకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అందరి ముందు హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఈసారి భగీరథ జయంతి వేడుకలు అధికారపూర్వకంగా జరిపినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత బీసీలకు ఇప్పుడున్న ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పించడం కానీ బీసీ వెల్ఫేర్ అధికారులు వాటిని వివరించి మీకు అన్ని విధాల సహకారం చేస్తామని చెప్పారు. దీనికోసం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇటువంటి వేడుకలు ఇంకా ముందు అన్నీ జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మీ పేరు? నా పేరు రాంప్రసాద్. పోస్ట్ జిల్లా కర్నూలు సిటీ సంఘం అధ్యక్షుడు. నిర్వహించడం మా సగర కమ్యూనిటీకి చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఈ భగీరథ జయంతి సందర్భంగా మేము ప్రభుత్వానికి మాకు కొంచెం మంచి చేయాలని చెప్పి ఆలోచనతో కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా మా కమ్యూనిటీలో చాలా మటుకు చేతి వృత్తికి సంబంధం లేకుండా సంచార జాతిలాగా ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నాం. మా జాతిని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకొని మంచి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మేము అడగడం జరిగింది. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కర్నూలు నగరంలో భగీరథ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే కమ్యూనిటీ హాల్కి కూడా స్థలం కేటాయించాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి బీసీ మానిటరింగ్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఖచ్చితంగా దీనిపైన చర్చిస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు ఏదైనా సరే మా సగర కమ్యూనిటీ ద్వారా, మా కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క నిరుపేదకి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మా సగర కార్పొరేషన్కి కూడా దాదాపు 1000 కోట్లు మంజూరు చేసి ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా సగర కమిటీ తరఫున విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తన సొసైటీలో జిల్లా కన్వీనర్. 2005 నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచే మా ప్రతి కులంలో ప్రతి బీసీ కులంకు వారి ఇష్ట దైవాలు మూల దైవాలకు జయంతులు జరుపుతూ వస్తున్నారు. అందుకు ప్రభుత్వం తరఫున ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే 2014 నుంచి 2019 వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కులంలకు అంతో ఇంతో సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఏ బీసీ కులంకు కూడా ఒక్క సబ్సిడీలో కానీ ఒక చేయూత కానీ పనిముట్లు కానీ ఏమి ఇవ్వలేదు. కనుక మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇక్కట్లో ఉన్నప్పటికీ ఈ బీసీ జాతులను గమనించి ఖచ్చితంగా ప్రతి బీసీకి ప్రతి వెనకబడిన సోదరులకు ఏ కులం అనేది లేకుండా బీసీ జాతులందరికీ సబ్సిడీ రుణాలు, పనిముట్లు, పరికరాలు, అంటే ఒక బిల్డర్కు సరిపడా లిఫ్ట్ అయితేనేమి, మిక్సర్ అయితేనేమి, అలా వేరే పనిలో ఉన్నటువంటి బీసీలు ఇవి తయారు చేస్తారండి లిఫ్ట్లు. వారికి కూడా తగిన మిషన్లు కొని ఇవ్వడం సబ్సిడీలో. అలాగే సెట్టర్లు తయారు చేసే వారికి కూడా సెట్టర్లు ఉంచే పరికరాలు కొని ఇవ్వాలని మీ ముఖంగా పత్రికా విలేకరుల సమక్షంలో విన్నవించుకుంటున్నాము. ప్రతి బీసీలకు సాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. సికింద్రాబాద్ ఫ్యాక్టరీ సెంటర్ దగ్గర ఎస్బీఐ బ్యాంకులో చెలరేగిన మంటలు, భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలు అదుపులు చేస్తున్నారు. మంటలను అదుపు చేసిన అదుపులోకి రాని మంటలు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికిలలు. భారీ మంటలతో చుట్టుపక్కల మస్కా బారిన పొగతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. టోటల్
जाड़े इधर बारह बोगी बोलो टोटल ఫ్యామిలీ సేమ్ లేవు సార్, ఫ్యామిలీ సేమ్ లేవు. एकदम जाड़े इधर बारह बोगी बोलो మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.